ఎందుకు మీరు 4 నెలల్లోనే 74 సంఘటనలు అంటే మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరగబోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నాం. పూర్తిగా మహిళలు, బాలికలు భయభ్రాంతులైపోతున్నారు. రక్షణ లేదని ఇప్పటికీ అనేకమైన కోణాల్లో మనం చూసాం. ఇది ఒక చీకటి కాలంగా మేము అభివర్ణిస్తున్నాం. ఈ 4 నెలల కాలంలోనే చీకటి రాజ్యంగా మీది మిగిలిపోయింది. రాజ్యహింస పెట్టలేకపోయినప్పుడు, రాజ్యంలో రాజుకి రాజ్యం మీద కంట్రోల్ లేనప్పుడు, రాజే స్వయంగా నేరాలను ప్రోత్సహించినప్పుడు, ఏమి నేరం చేసినా పర్లేదులే మన పార్టీ అధికారంలో ఉందని ఒక భరోసా ఇచ్చినప్పుడు, ఈ సమాజంలోని నేరస్తులందరికీ ఏం పర్లేదు, మనకి ఏదో ఒక నాయకుడు మనల్ని ఆదుకుంటాడు, వాళ్లే నేరాలు చేయమంటున్నారు, వాళ్లే కొట్టమంటున్నారు, వాళ్లే పోలీసు కేసులు పెట్టమంటున్నారు, వాళ్లే అన్నింటినీ ప్రోత్సహిస్తున్నప్పుడు, స్వయాన అధినేత స్థాయిలోనే ప్రోత్సాహం అందుతున్నప్పుడు నేరాలకు అడ్డుకట్ట వేసే నాదుడు ఈ రాష్ట్రంలో ఎవరని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ఇంట్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే, మన ఇంటి వైపు ఒక